ఆదోని అవోపా మరియు ఆదోని అవోపా మహిళా విభాగ్ వారు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ పార్క్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంఘానికి సేవ చేస్తూ తరించాలని ప్రెసిడెంట్ వంకదార్ శ్రీనాథ్ గుప్తా గారు తెలియజేశారు. అలాగే ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మనం ప్రవర్తించాలని సెక్రటరీ మిరియాల శ్రీధర్ గారు తెలిపారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆదోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో చిన్నపిల్లలకు రోగులకు పళ్ళు పలహారాలు నీరు అందించి గాంధీ గారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రఘు, రంగా, రాము, సనత్ కుమార్, బద్రి మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆదోని ఆర్ఎంఎస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోహా మరియు అవోహా మహిళా విభాగం తరఫున గాంధీ గారి యొక్క శాంతియుగా అడుగులు నడుస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఆదోని ఏరియా హాస్పిటల్ నందు చిన్నపిల్లల వార్డందరూ పిల్లలకి అందరికీ ఫ్రూట్స్ అన్ని వితరణ చేశాము. ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తూ ఇలాగే గాంధీ గారిని తలుస్తూ ఆయన ఆశయాన్ని సిద్ధించుకోవాలని కోరుకుంటూ అందరూ నమస్కరిస్తున్నాను. వంగదార్ శ్రీనాథ్ గుప్తా అధ్యక్షులు అవోపా ఆదోని. నమస్తే. నమస్కారం. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో మనం పండ్లు ఇచ్చాము. గాంధీ గారిని తెలుసుకుంటూ ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ మంచి దారిలో నడిచి అందరినీ కలుపుకొని అన్ని మంచి చేసామని కోరుకుంటున్నాము. నా జై వాసవి. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా అవోపా మహిళల తరఫున ఈ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. గాంధీ పాత యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క హింసా పద్ధతులు, ఆయన యొక్క ధర్మ మార్గంలో మనమంతా నడుచుకుంటూ ఆయన మార్గదర్శిస్తూ ఉంటూ మనము భారతదేశ భవిష్యత్తు ముందు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. జై వాసవి మాత, జై గాంధీ.